హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ ఇంకో బిట్టు గురించి అయితే తెలుసుకుందామండి. ఇంపార్టెంట్ టాపిక్. సో అదేంటంటే ఎడారులు అండి, డిజర్ట్స్. సో ఎడారులు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఖండంలో ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి. సో ఎడారు అడుగుతాడు, అది ఏ ఖండంలో ఉందని అడుగుతాడు, ఏ దేశంలో ఉందని అడుగుతాడు. సో అందుకే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఆసియా ఖండం అండి. ఆసియా ఖండంలో అరేబియా ఎడారి పశ్చిమాసియాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. కరాకుమ్ ఎడారి తుర్క్మెనిస్తాన్లో ఉంది. కైజిల్కుమ్ ఎడారి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఈ 3 దేశాల్లోనూ ఉంది. తకల్మకాన్ ఎడారి చైనాలో ఉంది. థార్ ఎడారి అందరికీ తెలిసిన ఇండియా, పాకిస్తాన్లో ఉంది. ఓకేనా. గోబీ ఎడారి అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోబీ ఎడారి చైనా, మంగోలియా. ఓకేనా, చైనా మంగోలియాలో ఉంది. తర్వాత ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ఏ ఎడారులు? సహారా అండి, అత్యంత పెద్దది ఇది. సహారా ఎడారి అందరికీ తెలిసిందే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా ఉన్నాం. ఉత్తరాఫ్రికాలో ఉంది. కలహరి ఎడారి అండి, దక్షిణాఫ్రికాలో ఉంది. తర్వాత దక్షిణ అమెరికా ఖండం అండి. దక్షిణ అమెరికా ఖండంలో ఏ ఎడారులు అంటే పెటగోనియన్ ఎడారి చిలీ, అర్జెంటీనా దేశాల దగ్గర ఉందన్నమాట. తర్వాత అటకామా ఎడారి అండి, చిలీ, పెరు, అర్జెంటీనా, బొలీవియా దేశాల్లో ఉంది. తర్వాత ఉత్తర అమెరికా ఖండం అండి, గ్రేట్ బేసిన్ ఎడారి యుఎస్ఏలో ఉంది. సోనారన్ ఎడారి యుఎస్ఏ మెక్సికోలో ఉంది. మజావే ఎడారి యుఎస్ఏలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంటే. ఖండాలు ఏ ఖండాలు, ఆ ఖండాలు ఏ ఎడారులు. ఓకేనా. తర్వాత ఆస్ట్రేలియా ఖండంలోని ఎడారులు. గ్రేట్ విక్టోరియా ఎడారి ఆస్ట్రేలియాలో ఉంది. గ్రేట్ శాండీ ఎడారి ఇది ఆస్ట్రేలియాలో ఉంది. గిప్సన్ ఎడారి ఇది ఆస్ట్రేలియాలో ఉంది. తనమీ ఎడారి ఇది కూడా ఆస్ట్రేలియాలో ఉంది. సింప్సన్ ఎడారి ఇది కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది. సో ఇదండి ఎడారులు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎడారులు, డెజర్ట్స్. సో ఏంటంటే ఏమీ లేదంటే ఎడారు అడుగుతాడు, అది ఏ ఖండంలో ఉందని అడుగుతాడు. లేకపోతే ఎడారు అడుగుతాడు, అది ఏ దేశ సరిహద్దుల్లో ఉందని అడుగుతాడు అనమాట. సో చిన్న టాపిక్ అండి, ఒక 5 minutes టాపిక్ అనమాట ఇది. ఇందులో నుంచి ఒక్క బిట్ వచ్చినా మీకు 3 మార్కులు వస్తాయి కదండి. సో నేను ఏంటంటే ఏవైతే ఎక్కువగా మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నాడో ఆ టాపిక్ని నేను చేస్తున్నాను వీడియోలో. సో ఖచ్చితంగా చదవండి, నెగ్లెక్ట్ అయితే చేయకండి. అర్థమవుతుంది కదా. ఒక బిట్ అని చూడకుండా, ఒక బిట్ ఉంటే 3 మార్కులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ చిన్న టాపిక్ను కూడా మీరు వదలకండి. మీకు ఎంత సమయం ఉంటే అంత సమయంలో వీలైనంత వరకు ఎక్కువ టాపిక్లు కవరింగ్ అయ్యేలా చదవండి, అంతే. ఎందుకంటే మన అందరికీ ప్రతి బిట్టు ఇంపార్టెంట్ అనమాట. ఒక బిట్టు 3 మార్కులతో సమానం మెయిన్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో. సో ఎక్కడి నుంచి ఏం అడుగుతారో తెలియదు. జనరల్ నాలెడ్జ్, జీకే, అసలు జీకే టాపిక్లు అంటే అసలు ఎన్ని ఉంటాయో తెలియదండి. సో అవి ఇంపార్టెంట్. వస్తున్నాయి అంటే వాటిని టచ్ చేస్తారని అర్థం. సో టచ్ చేసే ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటే. సో అందుకనే చేస్తున్నాను. సో ఎడారుల టాపిక్ అనేది ఈరోజుతోనే మీకు ఇందులో నుంచి ఏ బిట్ వచ్చినా ఖచ్చితంగా మీరు పెట్టాలని అనుకుంటున్నాను. సో 10 నిమిషాలండి టాపిక్. చదవండి, నోట్బుక్ తీసుకొని రాసుకోండి, ఒక్కసారి రివిజన్ చేసేయండి. 2-3 సార్లు రివిజన్ చేసి గుర్తుండిపోతుంది. చాలా ఈజీ అండి, తక్కువే కదండి. ఖండాల్లో ఉన్న ఎడారులు, ఆ ఎడారులు ఏ దేశాల్లో ఉన్నాయి అంతే. ఏ ఖండం, ఏ దేశం, ఏ ఎడారి. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్తానండి. ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి ఏదని అడిగాడు అనుకోండి, అటకామా ఎడారండి. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలాసార్లు అడిగాడు, అందుకే చెప్తున్నాను. సో ఎంతవరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా ఇంకొకరికి అవసరం పడుతుందంటే షేర్ చేయండి. కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు యూస్ఫుల్ వీడియోస్ అయినా నేను చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్కి, నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్.